మోషేని పిలిచాడు. మోషే, ఎన్ని అద్భుతాలు చేసిన వీళ్ళు మారయ్యా. అయ్యా ఏం చేద్దామయ్యా? చివరి ప్లాన్, చివరిగా ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు? రేపు ఉదయం మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఒక గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించాలి. ఏం చేయాలయ్యా అంటే, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకుని వచ్చి మీకు గుమ్మములకు పూయండి. ఆ గుమ్మములకు పూసినప్పుడు మరణదూత వస్తాడు. ఆ రక్తాన్ని చూసి ఆ మరణదూత వెళ్ళిపోతాడు. ఒకవేళ రక్తము కనబడకపోతే ఆ ఇంటిలోకి మరణం వస్తుంది. ఆ ఇంట్లోకి పెద్ద కుమారుడు చనిపోతాడు. ఇది విషయం. ఆ విషయాన్ని ఇశ్రాయేలులకి మోషే చెప్పాడు. ప్రియులరా, వాళ్ళు అలాగు చేశారు. అయితే జరిగినటువంటి కార్యం ఏమిటయ్యా అంటే, ఆ ప్రకారమే మరణదూత ఆ రాత్రి అక్కడికి వచ్చినప్పుడు ఆ రక్తము పోయిపడిన గుమ్మములన్నీ కూడా దాటి వెళ్ళిపోయాడు. ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఆ మంచి గొర్రె పిల్లను వధించి అలాగ రక్తాన్ని పూసుకుని ఉంచుకున్నారు. ప్రియులరా, ఏ రక్తమైతే పూయబడకుండా ఉందో ఈజిప్టులో ప్రతి ఇంటిలో మరణ ఘోష వినబడింది. ఆ ఇంటిలో ఉన్న ప్రతి కుమారుడు చనిపోయాడు. ప్రియులరా, ప్రతి ఇంటిలో ఘోష వినబడుతుంది. రాజుగారి ఇంటిలో కూడా తన కుమారుడు చనిపోయాడు. భయంకరమైన ఘోష వినబడింది. ఎంత భయంకరమో తెలుసండి. ఎవరన్నా చనిపోతే ఊర్లో వాళ్ళు అందరూ వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చొని కాసేపు ఏడుస్తారండి, అయ్యో ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని. కానీ ఈజిప్టులో ఉన్న ప్రజలు ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ప్రతి ఇంట్లో పెద్ద కుమారుడు ఉంటాడు. ప్రతి ఇంట్లో పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. ఘోష వినబడింది. ఆ ఘోషకు తట్టుకోలేక రాజు పరిగెత్తుకుంటూ వచ్చి, మోషే, నీకు నీ దేవునికి వందనాలయ్యా, అర్జెంటుగా బయలుదేరి నీ జన సమూహాన్ని తీసుకుని మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పాడండి. ఎప్పుడైతే మాట చెప్పాడో ఇశ్రాయేలీయులు బయలుదేరారండి. బయలుదేరి ఆయన చెప్పినట్లుగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించగలుగుతాం, మోషే, అహరోను, మిరియాం, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకున్న జంతువులు, వాళ్ళకున్న గొర్రెలు, వాళ్ళకున్న మేకలు, వాళ్ళకున్న వంటలు, ఇవన్నీ కొన్ని లక్షలు బయలుదేరాయి. ఈ లక్షలు బయలుదేరి అలాగ ముందుకు వస్తూ ఉన్నారు. ప్రియులరా, దేవుని ప్రణాళిక చొప్పున వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. మోషే వారికి అనేక సంగతులు బోధించాడు. మనం తీసుకెళ్తున్నవాడు సర్వశక్తి మంత్రులైన దేవుడు. మీ ప్రార్థన విన్నాడు, మీ కన్నులు చూశాడు, అందుకే నన్ను ఇక్కడికి పంపించాడు, ఇక్కడి నుంచి విడిపిస్తున్నాడు మిమ్మల్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి దేవుని స్తుతించారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు దేవుడు ఒక వ్యక్తిని పంపించాడని వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఈ నెలలో మొదటిది, సంవత్సరముకు మొదటి నెల, సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు చదువు దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ దేవుడు అనేక సంగతులు చెప్పాడు. ప్రియులారా, ఇవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ 12వ అధ్యాయంలో అనేక సంగతులు చెప్తూ వచ్చాడు. ఇదంతా కూడా చూడండి, క్రీస్తుకు పూర్వం 1446లో ఈ నిర్గమాకాండములో ఉన్నటువంటి సన్నివేశం జరిగింది. క్రీస్తుకు పూర్వం జరిగింది. క్రీస్తుకు పూర్వం 1446లో ఇశ్రాయేలుకి గుర్తుండేటువంటి రోజు, డేట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఆ టైం ప్రకారం చేయమన్నాడు. ఇది మీకు పస్కా, ఇది మీకు జీవితాంతం గుర్తుంటుందని చెప్పాడు. ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోకి వచ్చి వదగొర్రె పిల్లగా వధించబడే అంతవరకు కూడా ఈ పస్కా జరుగుతూ వచ్చేది. యేసుక్రీస్తు ప్రభు వధించబడిన తర్వాత ఆ గొర్రె పిల్ల యేసు ప్రభుగా మారాడు కాబట్టి ఇక అక్కడి నుంచి పస్కా లేదు. ఇక మనం వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చదువుకోండి. అయితే ఈ ఫరో ఎలమని చెప్పాడు, ఇశ్రాయేలు అందరూ తీసుకుని వెళ్ళిపోయా, ఇక అవసరం లేదు అని చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళు బయలుదేరారు కదండి. బయలుదేరిన తర్వాత భార్య వచ్చింది. భార్య వచ్చి, నీకేమన్నా బుద్ధి ఉందా?
నీకేమన్నా జ్ఞానం ఉందా? ఇశ్రాయేలీయులు అలా వెళ్ళిపోతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? మన ఇంట్లో కొడుకు కూడా చచ్చిపోయాడు కాబట్టి మోషే గాని అహరోను గాని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎవడు బ్రతకడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళని చంపాలి. నా కొడుకు ఎలా చచ్చిపోయాడో వాడు కూడా అలా చచ్చిపోవాలి. వాళ్ళ సవాళ్ళను చూడాలి అని రాజుగారు రెచ్చగొట్టిందండి. రాజుగారు వెళ్ళి మంత్రులను రెచ్చగొట్టాడు. ఈ మంత్రులందరూ సైన్యం అంతా కలిసి 6,000 రథముల చేత ఇశ్రాయేలీయులను నాశనము చేయటానికి, చంపటానికి ఒక ప్రభంజనం బయలుదేరింది ప్రియులారా.